ఇది కథానిక. ఇంకో అరగంట అయితే నేను నీకు దొరికేవాణ్ణి కాదు అన్నాడు. తెలుసు స్వామి, అందుకే గాలికన్నా వేగంగా వచ్చాను. నీల్, నువ్వెందుకొచ్చావో తెలుసు. ఇలా నన్ను వెతుక్కుంటూ వస్తావని ఆనాడే చెప్పానుగా. తార మనసులో నువ్వుండాలి, తను నిన్ను కోరుకోవాలి, అంతేగా. నేను చేయగలను, చేస్తాను దృఢంగా అన్నాడు స్వామీజీ. ఆశ్చర్యానందాలతో కలిగిన భక్తి గౌరవాలతో తన జీవితంలో మొట్టమొదటిసారి వేరొకరి పాదాలను స్పృశించాడు నీల్. మీరలా చెయ్యాలే కాని, మీరేం కోరుకుంటే అది, ఎంత డబ్బు కావాలంటే అంత, అసలు మీరడగాలే కాని నా నక్షత్ర సూపర్ మాల్ కూడా మీ పేరు మీద పెట్టేస్తాను స్వామి అన్నాడు ఉద్వేగంగా. స్వామీజీ అతని వంక ఒక మారు తీక్షణంగా చూశాడు. సమయానికి మాత్రమే విలువిస్తూ ఉన్నత స్థాయిలో వ్యాపార సామ్రాజ్యం నెలకొల్పి నడిపే ఒక వ్యక్తి ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోని నీల్ తన ముందు మామూలు పిల్ల అయిన తార కోసం తపించిపోతున్నాడు. అతన్ని చూస్తుంటే మారం చేస్తున్న చంటి పిల్లాల్లా అనిపించాడు. ప్రేమ గొప్పతనం అదే. అదంతే, మనిషిని తిననీయదు, తాగనీయదు, కుదురుగా ఉండనీయదు, జీవితం మీద ఆశ లేకుండా చేస్తుంది. తను ఎంతో ఇష్టపడి దగ్గరుండి కట్టించుకున్న మాల్ ఈనాడు స్వామీజీకి రాసిస్తానంటున్నాడు. నాకు అవేవీ వద్దు అన్నాడు స్వామి మోక్షజ్ఞ. మరేం కావాలి స్వామి, చెప్పండి, మీరేదడిగితే అదిస్తాను అన్నాడు యాంగ్జైటీతో ఊగిపోతూ. స్వామి మోక్షజ్ఞ అతని వంక సూటిగా చూస్తూ, బాగా ఆలోచించుకో, మాటిచ్చిన తర్వాత తప్పకూడదు అన్నాడు. నీల్ అంగీకరించినట్లుగా తలూపి ఆయనేం చెబుతాడో అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. నీల్ కళ్ళల్లోకి చూస్తూ, నాకు నీల్తార కావాలి అన్నాడు మోక్షజ్ఞ. అంతేనా స్వామి, తప్పకుండా తెచ్చిస్తాను. మీరు మంత్రమే వేస్తారో తంత్రమే చేస్తారో తారను నాదాన్ని చేస్తే చాలు అన్నాడు. నువ్వు ఆ పని మీదుండు. నీల్తార నీ చేతిలో పడగానే నాకు తెలుస్తుంది. అది నా చేతిలో పడిన మరుక్షణం నేను చేయవలసింది చేసి తారను నీదాన్ని చేస్తాను అన్నాడు ద్వారం వైపు చూపించి ఇంక వెళ్ళొచ్చు అన్నట్లుగా. మరుసటి రోజు ఆఫీసుకు వెళ్ళగానే తన పిఎస్ను ఛాంబర్కు పిలిచి, నాకు మనం ఆక్షన్లో సేల్ చేసిన నీల్తారా రూబీ కావాలి. ఎంత ఖర్చైనా సరే అది నాకు కావాలి. ఇట్స్ అర్జెంట్. కాంటాక్ట్ మిస్టర్ అనిల్ ఇమీడియట్లీ అన్నాడు నీల్. ఎస్ సార్ అని బయటకొస్తూ, నీల్తారా రూబీ ఆక్షన్లో మంచి రేటుకు పోయిందనుకుంటే మళ్ళీ అదే కావాలంటాడేంటి? పైగా ఎంత కావాలంటే అంత, ఏం కావాలంటే అది ఇస్తానంటాడేంటి? ఈ బిజినెస్ పీపుల్ ఏం ఆలోచిస్తారో అర్థమై చావు అనుకుంటూ తన క్యూబికల్లోకి వెళ్ళి ఆనాటి ఆక్షన్ ఫైల్ తీశాడు అనిల్ డీటెయిల్స్ కోసం. అనిల్, వ్యాపారాలు కొంతమంది నిజాయితీగా చేస్తారు. డబ్బు సంపాదనకి అనేక అడ్డదారులు తొక్కుతారు మరికొంతమంది. డబ్బును సంపాదిస్తూ వెదజల్లి మళ్లీ సంపాదిస్తూ ఉంటారు ఇంకొంతమంది. వీళ్ళందరిలో చివరి 2 రకాలు అనిల్లో ఉన్నారు. అనిల్ ఎప్పటినుంచో వ్యాపార రంగంలో ఉన్నా తండ్రి మరణంతో చిన్న వయసులోనే వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగెట్టి అప్రతిహంగా ఎదిగిపోతున్న నీల్ను చూస్తుంటే అనిల్కి పిచ్చెక్కిపోతుండేది. ఒకే ఒక్కసారైనా తన చెయ్యి పైనుండాలని కోరిక. అందుకే అంత ఖర్చు పెట్టి ఆ నీల్తార డైమండ్ని కొన్నాడు. అనిల్ తన ఆఫీసులో కూర్చొనున్నప్పుడు అతని ముందున్న ఫోన్ మోగింది. అటువైపు నీల్ పర్సనల్ సెక్రటరీ. నీల్ అడగాలే కానీ నీల్తారనివ్వడానికి నేను రెడీ, కాకపోతే అన్నాడు అనిల్. చెప్పండి, మీకేం కావాలి, ఎంత కావాలి? మీరు ఏ అవసరం కోసం రూబీ రిటర్న్ తీసుకుంటున్నారో నాకు తెలియదు. నీల్ నేను ఇద్దరం బిజినెస్ చేసేవాళ్ళమే. ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. అయితే రూబీని సొంతం చేసుకోవడానికి నేను ఎంత ఇచ్చానో దానికి డబల్ అమౌంట్ ఇవ్వాలి నాకు. రూబీని తీసుకోవడానికి స్వయంగా నీల్ మా ఆఫీస్కొచ్చి నన్ను కలిసి నా ఆతిథ్యం స్వీకరించి తీసుకెళ్ళాలి. దట్స్ ఆల్. అంత గొప్ప బిజినెస్ టైకూన్ మా ఆఫీస్లో కాలు పెడితే మేం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నాడు నవ్వుతూ. ఓకే సార్ అని ఫోన్ కట్ చేసి నీల్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. పిఎస్ చెప్పింది విని, ఇంకా డిలే చేయొద్దు, రేపు మార్నింగ్ అనిల్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి. పిఎస్ అలాగే అన్నట్లు తలూపాడు. మరుసటి రోజు పిఎస్తో కారులో అనిల్ ఆఫీస్కి వెళ్ళాడు నీల్.
ఫిల్మ్ సిటీలో 7 అంతస్తుల భవనం అది. లుక్ చాలా అట్రాక్టివ్గా ఉంది. నీల్ను రిసెప్షన్ దగ్గరున్న కుషన్ చైర్లో కూర్చోబెట్టి రిసెప్షనిస్ట్కి అనిల్ని కలవడానికి నీల్ వచ్చినట్లుగా చెప్పాడు. ఆమె ఇంటర్కామ్లో అనిల్కి విషయం అలా చేరవేసిందో లేదో అనిలే స్వయంగా నీల్ని రిసీవ్ చేసుకోవడానికి కిందకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి తరువాత ఆప్యాయంగా హగ్ చేసుకొని అతన్ని తన ఛాంబర్కు తీసుకెళ్ళాడు. అక్కడ లైట్గా కూల్ డ్రింక్ తీసుకోవడం అయ్యాక అనిల్ లేచి అతని ఛాంబర్లో ఉన్న సీక్రెట్ లాకర్ దగ్గరికెళ్ళి నీల్ తార రూబీని నీల్ చేతిలో పెట్టాడు. అప్పటికే చెక్ సిద్ధం చేసి ఉండడం చేత పిఎస్ నుంచి దాన్ని అందుకొని అనిల్ చేతిలో పెట్టి రూబీని తనకు తిరిగిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు. నీల్ అలా బయటికి వెళ్ళగానే రూబీని ఇంత సింపుల్గా డబుల్ మనీ పే చేసి మరీ తీసుకున్నాడంటే ఏదో పెద్ద విషయమై ఉంటుంది అని అనుకుని తన అంతరంగికుడైన మనోహర్ని పిలిచి నీల్ మీద ఒక కన్నేసి ఎప్పటికప్పుడు అతని మూమెంట్స్ చెప్పమని ఆదేశించాడు. లిఫ్ట్లో పిఎస్తో కిందకు దిగిన నీల్ పిఎస్ను క్యాబ్లో వెళ్ళిపోమని చెప్పి నీల్ తారా నీ చేతిలో పడంగానే నాకు తెలుస్తుంది అన్న మోక్షజ్ఞ మాటలు మనసులో మననం చేసుకుంటూ తను వెళ్లేసరికి మోక్షజ్ఞ ఖచ్చితంగా ఉంటాడు అన్న సిక్స్త్ సెన్స్ స్ట్రెంగ్త్తో కారెక్కి వేగంగా మౌలాలికి పోనిచ్చాడు. కారును దూరంగా పార్క్ చేసి తెలిసిన దారి అవడంతో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మోక్షజ్ఞ ఇంటికి వెళ్ళాడు. నీల్ వెళ్ళేసరికి అతని కోసం గేటు దగ్గరే ఎదురు చూస్తూ నుంచున్నాడు మోక్షజ్ఞ. నీల్ను తన గదిలోకి తీసుకెళ్ళి, దీనికోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో నీకు తెలియదు. నువ్వు నా కోరిక తీర్చావు. నేను అన్నమాట ప్రకారం నీ కోరిక తీరుస్తాను. ఇక నువ్వెళ్ళు. అంతా నువ్వనుకున్నట్లే జరుగుతుంది అన్నాడు. అదంతా దూరం నుంచి చూసి విన్న మనోహర్ వెంటనే సెల్ ఫోన్ తీసి అనిల్కి విషయం పూసగుచ్చినట్లు చెప్పాడు. నీల్ తారను నీల్ డబల్ అమౌంట్ పెట్టి తీసుకోవడానికి కారణం తారా అనే అమ్మాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఒక ఆడదాని కోసం రూబీని బ్యాక్ తీసుకున్నాడంటే ఆమెలో ఏదో ప్రత్యేకత ఖచ్చితంగా ఉండే ఉంటుంది అనుకుని మనోహర్ని తార గురించి ఆరా తీయమని డీటెయిల్స్ తనకు షేర్ చేయమని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం తన ఛాంబర్కు వచ్చిన నీల్కు అప్పటికే తన కోసం ఎదురుచూస్తున్న తార కనిపించింది. లేత నీలం రంగు చీర కట్టుకొనుంది. తలంటు పోసుకుందనుకుంటా. నల్లని జలపాతంలాగా ఉన్న ఎత్తైన జుట్టును క్లిప్తో అందంగా టై చేసి చూడగానే స్వర్గం నుంచి పొరపాటున నేలకు దిగిన అప్సరస దారి తప్పి తమ ఆఫీసుకొచ్చిందేమో అన్నట్లుగా ఆమెను చూసిన అతని మనసు పూలవనమైంది. గుడ్ మార్నింగ్ తారా. పర్సనల్ ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టి తన సీట్లో కూర్చుంటూ ఆశ్చర్యంగా చూశాడు నీల్. ఇవాళ పౌర్ణమి. సాయంత్రం 6 గంటలకు మనం ట్యాంక్ బండ్కి వెళ్దాం. వెన్నెల వెలుగులో తథాగతుణ్ణి చూస్తూ కాసేపు మాట్లాడుకుందాం. నీల్ గారు ఓకేనా? చిరునవ్వుతో అని వెళ్ళిపోయింది. ఆమెలో ఈ మార్పుకు మోక్షజ్ఞే కారణం అని తెలుసుకున్నాడు. రాత్రి అలా నీల్తార రూబీని మోక్షజ్ఞకు ఇచ్చాడో లేదో ఉదయాన్నే తన కలల రాణి తన ఛాంబర్లో తన కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం, సాయంత్రం ట్యాంక్ బండుకు వెళ్దామనడం, ఓహ్, మంత్రాలు తంత్రాలు మాయలు ఉన్నాయి. తనే ఇన్నాళ్ళు వాటిని నమ్మలేదు అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పనిలో పడ్డాడు. పని చేస్తున్నాడన్న మాటే కానీ మాటిమాటికి ల్యాప్టాప్ మానిటర్లో టైం మానిటర్ చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా 5:30కి లేచి ల్యాప్టాప్ షట్డౌన్ చేసి ఛాంబర్కు అటాచ్డ్గా ఉన్న తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని తారకు కాల్ చేసి షార్ప్గా 6కు ఆఫీస్ గార్డెన్ దగ్గర ఉంటే పికప్ చేసుకుని ట్యాంక్ బండ్కు తీసుకెళ్తానన్నాడు. ఆ ఆఫీస్ ప్రెమిసెస్లోనే కొద్ది దూరంలో పెద్ద గార్డెన్ను డెవలప్ చేసింది నీల్ గ్రూప్. సువాసననిచ్చే పూలు ఆకులు ఉన్న మొక్కలు చెట్లు పెంచడం వల్ల ఆ గార్డెన్లోనే కాదు, ఆ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళిన సువాసన ముక్కుపుటాలకు తాకి ఆహ్లాదం కలిగిస్తాయి. ఆ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వర్క్ నుంచి రిలాక్స్ అవ్వడానికి, మెంటల్గా రెజునివేట్ అవ్వడానికి ఆ గార్డెన్కు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వెళ్ళొచ్చు. ఆ తోటలో పండే కాయలు పళ్ళు కాయగూరలు ప్యాక్ చేసి ఆఫీస్ స్టాఫ్కి ఇస్తారు. నీల్ ఆ గార్డెన్కు కారులో వెళ్ళేసరికి తార గులాబీ మొక్కల పక్కన పరిపూర్ణంగా విరిసిన గులాబీలా ఉంది. నీల్ కార్ డోర్ తీశాడు, తన్ను కూర్చోమన్నట్లుగా. ఆమె కారులో కూర్చున్నాక వేగంగా
ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడికి చేరుకునేసరికి సూర్యుడు ఎర్రబడుతూ జారుకుంటున్నాడు. చంద్రుడు డ్యూటీకి ఎక్కుతున్నాడు. ఇద్దరూ ట్యాంక్ బండ్ రైలింగ్కు ఆనుకుని ఉన్న మెటల్ బెంచ్ మీద కూర్చున్నారు. దూరంగా నీళ్లల్లో ఉన్న తథాగతుడు వీళ్ల వంక పెదవులు విడవడకుండా నవ్వుతూ చూస్తున్నట్లు కనిపించాడు. చెప్పండి తారా, ఇలా సడన్గా ట్యాంక్ బండి దగ్గరికి రావాలనిపించింది, కారణం ఏంటో అని ఆమె మనసును అంచనా వేస్తూ అన్నాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా పట్ల మీరు చూపిస్తున్న కన్సర్న్కు నేను ఏ విధంగా చూసినా అర్హురాలిని కాదు. మీరు అందలం ఎక్కిస్తున్నారు. అది కరెక్ట్ కాదనిపిస్తోంది అంది తలదించుకొని. నేనే ఎప్పటినుంచో మీకు విషయం చెప్దామనుకుంటున్నాను తారా. ఇవాళ చాలా మంచి రోజు. మొదటిసారి ప్రొఫైల్లో మీ పిక్ చూసినప్పుడే నా మనసులో మీరు బలంగా ముద్రించుకుపోయారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోపోతే నా జీవితం వేస్ట్ అనిపిస్తోంది. తారా, ఐ లవ్ యూ. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అన్నాడు వేగంగా. ఇన్నాళ్లకు తనకొచ్చిన అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అన్నట్లుగా. ఆమె మోము సిగ్గుతో ఎర్రపడింది. శరీరం సన్నగా కంపిస్తోంది. మీలాంటి మంచి మనిషికి భార్యనవ్వడం అది నా అదృష్టం. ఐ లవ్ యూ టూ అంది. అది విన్న నీల్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ప్రతి మంగళవారం మరియు గురువారం కథానికా మీడియా యూట్యూబ్ ఛానల్తో పాటుగా స్పాటిఫై, జియో సావన్ మరియు ఇతర పాడ్కాస్ట్ యాప్లలో ఈ షోని సబ్స్క్రైబ్ చేసుకొని వినొచ్చు.